సార్ యాతన పొందే స్థలము నరకము రెండు ఒకటేనా సార్? వేదన పొందేటువంటి స్థలము నరకము రెండు ఒకటి కాదు, అవి రెండు వేరు వేరు. ఇక్కడ నేను ఒక చిన్న డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఒకవేళ ఇది భూమిగా కనుక మీరు తీసుకున్నట్లయితే, ఈ భూమి మీద మరణించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మరణం తర్వాత వాళ్ళు ఒక లోకానికి వెళ్తారు. ఇది మృతుల లోకము అని చెప్పేసి అంటారు. దీన్నే పాతాళము అని చెప్పేసి అన్నాడు. ఈ పాతాళంలో రెండు వేరు వేరు స్థలాలు ఉన్నాయి. అందులో ఒకటి పరదైసు, దీన్నే విశ్రాంతి పొందే స్థలము అని అంటాం. తర్వాత రెండవది ఏమిటి అంటే వేదన పొందేటువంటి స్థలము, టాటరస్ అని అంటారు. ఈ రెండు వేరు వేరు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది అగాధం. ఇదంతా కూడా టెంపరరీ ప్లేస్. ఈ ప్లేసు క్రీస్తు వచ్చే వరకు మృతుల లోకం అన్నమాట. మృతులందరూ కూడా ఇక్కడ ఉండటానికి ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తు వస్తాడో, క్రీస్తు రాకడలో క్రీస్తు సింహాసనము వేసుకొని ఆయన కూర్చున్నప్పుడు మత్తయి సువార్త 25లో చెప్తూ ఉంటాడు, మేకలు గొర్రెలు రెంటిని వేరు చేయటానికి ముందు అందరూ ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు స్థలాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు ఆయన సింహాసనం ముందుకి. అంతేకాదు ఈ భూమి మీద బ్రతికున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. అందరూ కూడా వచ్చేస్తే ఇక్కడ మరలా అందరూ పోగు చేయబడతారు అన్నమాట. అంటే ఈ క్రీస్తు వచ్చి ఆయన తీర్పు వచ్చే వరకు కూడా ఈ స్థలం ఒక టెంపరరీ ప్లేస్. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఈ తీర్పు అయిపోయిన తర్వాత రెండు స్థలాలు ఉంటాయి మరలా. ఒకటి పరలోకము, రెండు నరకము. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తీర్పు అయిపోయిన తర్వాత పరలోకానికి నరకానికి పంపిస్తాడు. ఇది పర్మనెంట్ ప్లేస్. పరలోకం కావచ్చు, నరకం కావచ్చు. కాబట్టి మీరు చెప్పినటువంటి వేదన పొందే స్థలం అనేటువంటిది పర్మనెంట్ ప్లేస్ కాదు, ఇట్స్ ఎ టెంపరరీ ప్లేస్. తాత్కాలికమైనటువంటి ఒక స్థలము. ఎప్పటి వరకు ఇది ఉంటుందంటే క్రీస్తు రెండో రాకడ వరకు ఉంటుంది. మీకు ప్రకటన చెప్తాడు, మృతుల లోకం కూడా ఏం చేయబడుతుందంటే అది అగ్నిలో వేయబడుతుంది. దానికి కూడా ఒక ఎండ్ వచ్చేస్తుంది.